మునుపట్లెక్క లెవ్వుల్లా సర్కార్ బడులు అటి తరికే మారింది. ఏక్ నెంబర్ బంగుళాలు, బల్లలు, కుర్చీలు, గోడల నిండా జాతీయ నాయకులతో పాటు తీరు బొమ్మలు. పోరలు చదువుకుంటానికి లైబ్రరీ, ఆడుకుంటానికి పెద్ద గ్రౌండ్, సవలతులు, సైన్సు, కంప్యూటర్ ల్యాబ్లు. ఇప్పుడు ఏ పాఠాలు సుతా చెప్పబోతుర్రు. ఇట్లా ఓదానక ఓటి అన్ని స్కూళ్ళని డెవలప్ చేస్తుర్రు. అయితే ఈ నడమ ఒక్కో బడి ఒక్కో తీరుల పేరు పోతుంది. గీ బడేమో గిట్లా. బడి పోరలు చదువుల గురించి చెప్పి ఏమో పాటలు వినిపిస్తుండ్రేందని పరిశాని కాకుండ్రి. ఎఫ్ఎం రేడియో మోగుతున్నది పెద్దపల్లి జిల్లా ధర్మారం తెలంగాణ మోడల్ స్కూల్లా. అట్లానే మనం బయట ఈయన ఎఫ్ఎం కాదుల్లో బడి పోరలే నడిపించే ఎఫ్ఎం ఇది. బర్త్డే శుభాకాంక్షల కాంచెలి మొదలు పెడితే జీకే, పొదుపు కథలు, కవులు, సాహిత్యం ఇట్లా స్టూడెంట్లకు అక్కడికొచ్చే ప్రోగ్రాంలే నడుస్తుంటాయి. మళ్ళీ ఒకసారి అమ్మకు తమ్ముని కాను, కానీ నేను మీకు మేనమామనవుతాను. జవాబు చందమామ. ఒక కాకి బాగా దూపుతూనుంది. నీళ్ల కోసం అటూ ఇటూ తిరుగుతుంది. అది వేసవి కాలం కాబట్టి పాపం కాకి ఎక్కడా నీళ్లు కనిపించలేదు. అయితే పగటిలి బువ్వ తినేటప్పుడు 30 గంట ఉత్తకపోతుందట. పోరలంతా ముచ్చట్లు పెట్టుడు, ఈ స్కూళ్ళ వస్తువులు ఖరాబ్ చేస్తుండే వరకు అట్లా కాకుంటుంటానికి ఈ ఉపాయం చేసిండు ఈ స్కూల్ పెద్ద సారు. ఎవ్రీడే మనకి 45 మినిట్స్ లంచ్ ప్రోగ్రామ్ లంచ్ టైంలో ఉంటుంది కాబట్టి ఆ 45 మినిట్స్ పీరియడ్లో మనకు డైలీ ఒక 2 మెంబర్స్ ఇద్దరిని రేడియో జాకీలుగా మనం సెలెక్ట్ చేసుకొని. ఇంతకు ఎఫ్ఎం పేరు ఏందంటే 674.26 టీజీఎంఎస్ ధర్మారం వాయిస్ గ్రీన్. దీని వెనక ఓ కతున్నదుల్లో మన స్కూల్ పొలాల మధ్యలో ఉంది. దాన్ని అందుకోసం మనం గ్రీన్ అన్నాం. 674 అంటే ఏంటిదంటే అది మన స్ట్రెంత్, మన స్కూల్ స్ట్రెంత్. స్టూడెంట్స్ 674 ఉన్నారు కాబట్టి అది స్టూడెంట్ స్ట్రెంత్. 26 ఏంటంటే మా స్టాఫ్. ఇక దినం పగటిలి ఇల్లు రేడియో జాకిలై ముచ్చట్లు చెప్తుంటే కడమోళ్ళంతా ఇనుకుంటా తింటుంటారన్నట్టు. అంతేకాదు పరీక్షలున్నా, ఆటపాటలున్నా, ఇంకే కార్యమైనా ఎఫ్ఎం లో సాటింపేస్తారట. మొదట్లో అబ్బో మాతో నేడైతుంది అని వెనక పట్టు పట్టిండ్రట. కానీ ఇప్పుడు ఎట్లుందంటే అంటే మేమేం చేయగలుగుతామన్న ఇదిగా ఉండేది. కానీ ఇప్పుడు కనుక చూస్తే ఎవరి ముఖాలలో కూడా ఆ ఫీలింగ్ అనేటువంటిది ఉండదు. మేము సార్ నాకు ఇవ్వండి, ఇవాళ నేను చెప్తాను, రేపు నాకు ఇవ్వండి అని చెప్పేసి నా వెనకబడడం జరుగుతుంది. ఇక ఇన్నొద్దులు ఫోన్లల్లా హైదరాబాద్ లో చూసిన రేడియో స్టేషన్ ను వాళ్ళే నడిపిస్తున్నందుకు పిల్లలంతా ఫుల్ ఖుషీలున్నారు. 1 మంత్ అవుతుంది స్టార్ట్ చేసి. దీనికి ముందు ఎవరికీ తెలియదు రేడియో స్టేషన్ అంటే ఏంటో ఎవరికీ తెలియదు. అలాగే ఈ రేడియో స్టేషన్ ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాము. అలాగే మాకు మైక్ ఫియర్ అనేది కూడా పోయింది. అట్లాని రోజుకొక్క తీరు ప్రోగ్రాంలే ఉండే, రోజుకోటి రేడియో జాకిల్ సుతా మారుతుంటారు. మండే మోటివేషన్ మండే, టాలెంట్ ట్యూస్డే, వెల్నెస్ వెనస్డే, థాట్ఫుల్ థర్స్డే, ఫన్నీ ఫ్రైడే, సక్సెస్ఫుల్ సాటర్డే, ఇలా సెగ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సార్ రెడీ చేస్తున్నారు స్క్రిప్ట్, కానీ త్వరలో మా ఓన్గా స్క్రిప్ట్ రెడీ చేయడానికి ప్రయత్నిస్తాము. ఏ రోజు ఏం చెప్పాలనో సార్లు రాసిస్తే చదివేది. ఈ కాంచెల్లి స్క్రిప్టులు మేమే రాసుకుంటాం అంటున్నారు షెల్లెమ్మలు. మమ్మల్ని చూసి ఇంకా చాలా స్కూల్స్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. వారెవ్వా వీళ్ళని చూసి కడమ స్కూళ్ళల్లో సుతా చాలు చేస్తున్నట్ట ఎఫ్ఎం రేడియో స్టేషన్లు. పోరలు టైం పాస్ చేయకుండా ఇట్లా అక్కడికొచ్చే ఉపాయం చేసినందుకు సార్లను తారీఫ్ చేయాల్సిందే. ఏమో రేపు వీళ్ళే పెద్ద రేడియో జాకిలు అవుతారేమో. ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఉంటవి. మనలో ధైర్యం అండ్ నమ్మకం ఉంటే ఎప్పటికీ సక్సెస్ మనదే అవుతుంది.